నమస్తే. కాంగ్రెస్లో కొంత అలజడైతే సృష్టిస్తూ ఉంది. నేతల మధ్య కొంత విభేదాలు అయితే తారస్థాయికి వస్తూ ఉంది. సొంత నేతలే సీఎం రేవంత్ రెడ్డి పదవి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా కొంత విమర్శిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ అంశాలు కాంగ్రెస్ వర్గంలో కావచ్చు, ఈ బనకచెర్ల విషయాలు కావచ్చు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని బీఆర్ఎస్వి అధ్యక్షులు అయితే ఉన్నారు, గెల్లు శ్రీని గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఎలా చూస్తున్నారు? అన్న కాంగ్రెస్ లో కొంత అలజడి అయితే సృష్టిస్తా ఉంది. సొంత నేతలే సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శిస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ ఏ మేలు కూడా వ్యక్తిగతమైన కోపం ఉండదు. ఎందుకంటే పార్టీ పరంగా పాలనా పరంగా విభేదాలు అనేది చాలా స్పష్టంగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక దిక్కు చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్కు లాభం అయ్యే విధంగా బనకచెర్ల ప్రాజెక్టు, ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతం గోదావరిలో మన వాటర్ తేల్చాలి, మిగులు జాలి అనేది ఏముండదు. తెలంగాణలో ప్రాజెక్టు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఇవాళ కేంద్రంలో పెద్దన్న పత్రం ఇస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలను కూర్చుండబెట్టి మాట్లాడి గోదావరిలో నదుల కృష్ణా కానీ గోదావరి కానీ ఎవరి వాట ఎంతో తేల్చిన తర్వాత దాని గురించి మాట్లాడు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులే కట్టలేదు, గోదావరి మీద ఒక ఆలోచన ప్రాజెక్టు తప్ప అదనంగా ఇలాంటి ప్రాజెక్టులు లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒకరికి వ్యతిరేకిస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ప్రజలు కూడా ఆ ఎమ్మెల్యేలతో చెప్తా ఉన్నారు, మీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇవాళ తెలంగాణ వల్ల ఎండిపోతా ఉంది, నష్టపోయే పరిస్థితి ఉన్నది, ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ తట్టుకోలేక ఇవాళ ముఖ్యమంత్రిని ఇవాళ వ్యతిరేకిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఏ పార్టీ అయినా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన ఎట్లుంటాడు? ప్రాంతీయ పార్టీ దృష్టి పెట్టలేదు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఇవాళ రకరకాల కేసులన్నీ ఇవాళ ముంగటేసుకుంటూ అన్ని అకరాని కేసులు ముంగటేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఒక అబాస్ పాలు ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. దుష్ప్రచారాలకు అబద్దాలకు తెలంగాణ ప్రజలు ఎప్పుడు లొంగిపోరు. ఏదో ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోయే ప్రశ్న లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం మేలు కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అంటే 10 సంవత్సరాలు అధికారంలో నేనే సీఎంగా ఉంటాను తను చెప్తాను. అంటే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంటారా? కాంగ్రెస్ పార్టీకి అయిపోయి నేనేమంటున్నా, నీకు దమ్ము ఉంటే ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టుకోండి, మీరు బలపరీక్షకు పెట్టుకోండి, అప్పుడు ఏర్పడుతుంది ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారని తేలిపోతుంది. నీకు అంత విశ్వాసం ఉంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటానే కనుక అనే ఆలోచన కనుక రేవంత్ రెడ్డికి ఉన్నట్టే రేపు రాబోయే ఒక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి, అవిశ్వాస తీర్మానం పెట్టుమనండి, అప్పుడు ఏర్పడుతుంది కదా. ఆఖరిలో ఏదైతే సభ ముగించే సమయంలో కూడా కేసీఆర్ కుటుంబం మొత్తం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా కానీ పాలమూరి అభివృద్ధిని ఆపుకోలేరు అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ మాటలన్నింటినీ? 18 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. పాలమూరు అయిన ప్రాజెక్టులు కట్టినవా? కేసీఆర్ గారి హాయంలో కొంచెం మిగిలిపోయిన ప్రాజెక్టులు కూడా, పాలమూరు ప్రాజెక్టు కానీ మిగతా ఏ ప్రాజెక్టు కూడా చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తే 100% ప్రజలకు అనుభవంలోకి వస్తాయి. పాలమూరు రైతాంగానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ వేయకుండా ఎంతసేపు గత ప్రభుత్వాల మీద విమర్శించుకుంటేనే ఇప్పటికీ దాదాపు 19 నెలల కాలాన్ని గడిపిండు. ఈ రేవంత్ రెడ్డికి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప తెలంగాణ అభివృద్ధి మీద ఆయనకు చిత్తశుద్ధి లేదు, పాలమూరు అభివృద్ధి మీద రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టుకుంటేనే రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా వారికి బుద్ధి చెప్తారు.